హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీపీజే కిచెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఇప్పుడు నేను చూపించబోయే గుడి ఏంటంటే, ఇది రాజమండ్రి దగ్గర గౌరీపట్నం అనే ఊరు. అక్కడ మేరీమాత చర్చ్ అన్నమాట. అక్కడ మేరీమాత చర్చిలో కొబ్బరికాయలు కొడుతున్నారు, పువ్వులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారండి మనకులాగే. కానీ అంతా బాగా జరిగింది అనుకునేటప్పటికి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందనమాట. అది మాకు చాలా కోలుకోలేనంత దెబ్బ కింద అయ్యిందనమాట. అమ్మ చేసిన చిన్న పొరపాటు వల్ల అమ్మ ఈ రోజున అలా ఉండడం మాకు చాలా బాధగా ఉందన్నమాట. ఇది చూసారా, మా అమ్మ అన్నమాట అండి. మొక్కుకుంది మేరీమాత గుడిలో మా గురించి అని మొక్కుకుని తల అది తీయించుకుందనమాట. గుండు చేయించుకుందండి. అక్కడే స్నానం అది చేసి మీకు ఫస్ట్ చూపించాను కదా, ఆ మేరీమాత గుడిలో ప్రార్థన అది చేసుకుందండి. అక్కడ గుడి అయితే మాత్రం చాలా పెద్దగా ఉందండి. చాలా పెద్ద. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. వెళ్ళేమన్న సంతోషం అనేది అస్సలు లేదండి. ఇంకెప్పుడు వెళ్ళకూడదేమో అన్న ఆ ఆలోచనకైతే వచ్చేసాం అనమాట. అంత కోలుకోలేని దెబ్బ అయినది మాకు తగిలింది అక్కడ. ఎంత సంతోషంగా బయలుదేరి వెళ్ళామో. గుడికి వెళ్ళిన తర్వాత అలా జరిగేసరికి చాలా బాధ అనిపించిందండి. మేమైతే హిందూసు, మా అమ్మగారు అయితే ఇలా దేవుణ్ణి నమ్ముకున్నారనమాట. ఏదో మొక్కుకుని మా గురించి మొక్కుకుని తీసుకెళ్ళారండి. ఆవిడ 10:30 వరకు ఏమీ తినకుండా ఉండిపోయారు. గుండు చేయించుకుని మేము కాకినాడ నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయిందనమాట. అక్కడ గుండు అది చేయించుకుని స్నానం చేసి అమ్మ రెడీ అయ్యేసరికి మేమైతే టిఫిన్లు అవి తినేసామండి. అమ్మ అయితే తినలేదు. ఇవన్నీ గుండు చేయించుకొని స్నానం చేసి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉండే మేరీమాత దగ్గర ప్రార్థన చేసుకుని అప్పుడు తిన్నదండి టిఫిన్ అనేది. అంతవరకు తిన్నని ఉండిపోయిందనమాట. మేమైతే టిఫిన్స్ అవి చేసేసాము. చేసేసి మేమైతే బాగానే నడవడం అవన్నీ బాగానే ఉంటుంది కదా మనకి తిన్న వాళ్ళకి. కానీ అమ్మ అయితే చాలా నీరసం అయిపోయిందనమాట. ఆవిడకి మా గురించి కొంచెం టెన్షన్ అనమాట. గుడి అయితే మాకు చాలా నచ్చిందండి. చాలా బాగుంది. ఫస్ట్ వెళ్ళిన వెంటనే నాకు అనిపించింది చాలా బాగుంది గుడి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపించిందండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మకి ఇలా జరగడంతో ఇంకా చాలా బాధ అనిపించిందండి. ఇది లాస్ట్ మంత్ థర్డ్ తీసిన వీడియో అనమాట. చూడండి, అమ్మ చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది. నేను వీడియో తీస్తానమ్మా అనగానే అంత స్పీడ్గా ఎక్కిందండి. కానీ అప్పటికి కాలు నొప్పి వస్తుంది అన్నది. మెట్లు అయితే పెద్ద మెట్లు కాదండి. ఆవిడ ఏజ్కి హెల్త్ ప్రాబ్లంకి ఉన్న వల్ల ఎక్కలేకపోయిందనమాట. కానీ ఎక్కిందండి, బాగానే మెట్లన్నీ ఎక్కేసింది. ఎక్కిన తర్వాత అక్కడ ప్రభు ఉంటారు. కొంచెం దూరం నడిచిన తర్వాత చూడండి, అమ్మ చాలా కళ్ళు తిరిగి పడిపోతుందేమో అనుకున్నాను. కానీ బాగానే దేవుడి దాకా బాగానే నడిచిందండి. ఇక్కడ చిన్న యేసు ప్రభువుని ఇలా పెట్టారు. ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలిగించుకుంది. ఇలా వెలిగించుకుని ఇక్కడి నుంచి మళ్ళీ నడిచిందనమాట. గుడి నాకు తీయడానికి కొంచెం అమ్మని వీక్గా ఉండడంతో అమ్మని చూసుకుంటూ తీయడం కొంచెం బాధగా అనిపించింది. నిజానికైతే చాలా బాగా తీసి మీకు చూపించాలనుకున్నానండి. గుడి అనేది దేవుళ్ళు ఏం చేస్తారండి, మనకి కర్మఫలాలు ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా అనుభవించక తప్పదు కదా. చూడండి, అమ్మ క్యాండిల్స్ కూడా వెలిగించేసింది ఇక్కడ. ఎంతో భక్తితో ఆనందంతో వెళ్ళామండి ఆ గుడికి. అమ్మ తీసుకెళ్ళింది. ఆవిడ ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోయిందనమాట. ఈ వీడియో ఇలా పెట్టాల్సి వచ్చినందుకు చాలా బాధగా కూడా ఉందండి. ఇలాంటి వీడియో పెట్టకూడదు అనుకున్నాను. కానీ అమ్మ చేసే పొరపాటు ఇంక ఏ తల్లులు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు చేయకూడదని ఇలాగండి. కొంచెం పైకెక్కిన తర్వాత మళ్ళీ ప్రభువారు ఉన్నారు. అక్కడ కూడా ప్రార్థన చేసుకుంది. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని నడవటం. ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్గా దేవుడి మీద భక్తితో, మన గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎంత భక్తితో ఉంటామో
తను కూడా అలా అంతే భక్తితో మేము కూడా మనం అందరి దేవుళ్ళని కూడా సమానంగానే చూస్తామండి. అలాగే ప్రభువారంటే మాకు కూడా గౌరవం ఉంది. భక్తితోనే మేము కూడా వెళ్ళాము. అలా వెళ్ళాం, కానీ ఎందుకు ఇలా జరిగింది, దేవుడు కూడా ఉన్నాడు కానీ ఎందుకు ఇలా జరిగింది అని చాలా బాధగా ఉందన్నమాట. ఆ ఏజ్లో అమ్మకు అలా జరగడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తామండి, మనకి ఎంతవరకు ఈ మనం చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎంతవరకు మనం ఎలా ఉండగలం అనేది, మంచిగా ఉంటామనేది చెప్పలేమండి. ఆ తర్వాత ఇలా బాధలతో బాధపడుతూ మంచాన్ని ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడు తిరిగి చాలా చక్కగా అన్నీ చకచక చేసే మనిషి ఒక్కసారిగా అలాగా మంచాన్ని ఉండేసరికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట మాకు. ఇలా అంతా నడిచి పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా పెద్ద చర్చి ఉంటుందండి, మేరీ మాత పెద్ద చర్చి ఉంటుంది. ఆ చర్చిలో కూడా చాలాసేపు ప్రార్థనలు అవి చేసుకుంది అంట. మీలో చాలామంది చూసే ఉంటారని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అమ్మ మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసుకుందండి. మేము ఇలా పక్కనే కూర్చున్నాము. తర్వాత అలా కూర్చుని అమ్మకి ఏమైందో సడన్గా చైర్లో కూర్చుని ఇలా కాళ్ళు ఇలా పక్కకు పెట్టేసి వేలబడిపోయింది అనమాట. అది పెరాలసిస్ స్ట్రోక్ అని అన్నారు. ఇంకా అలా అయిపోయిందండి. ఒక నెల 15 రోజులు అవుతుంది. ఈ వీడియో చాలా బాధతో పెడుతున్నానండి. దయచేసి ఎవరు ఇలా చేయకండి. పెద్దవాళ్ళని మన వెంట తీసుకెళ్ళేటప్పుడు కానీ, మనం వాళ్ళతో వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ మూమెంట్స్ అన్నీ మనం చూసుకుంటూ ఉండాలండి. అమ్మ ఇలా జరిగేసరికి నాన్నగారు ఎలాగా లేరు, అమ్మ ఒక్కరే ఉన్నారు. అమ్మకి ఇలా జరిగేసరికి చాలా బాధ అనిపించిందండి. ఈ చర్చిలోనే అనమాట ఇలా అయ్యింది. మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంది, అంతా బాగుంది. ఇంకా లేచి కూర్చుని అలా చైర్లో కూర్చొని ఇలా పక్కకి వాలిపోయిందనమాట. బీపీ షుగర్ డౌన్ అయిపోయిందండి. టిఫిన్ చేసిన తర్వాత బీపీ షుగర్కి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయిందండి హడావడిలో. ఆ విధంగా అమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. మీకు అందరికీ తెలియాలని మీకు ఈ వీడియో పెడుతున్నానండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అంతా చూసినందుకు.